హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చూడండి. నేను ఈ పిండిలోకి రాగులు అలాగే జొన్నలు బియ్యపిండి ఈక్వల్గా వేసేసుకొని ఇలా పిండి అయితే ఆడించేసుకున్నానండి. ఇది చాలా హెల్తీ అండ్ మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఇందులో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి ఈ రొట్టెలు మనకి. చూడండి, ఇందులోకి మనము ప్రోటీన్స్ కోసము చూడండి ముందుగానే మనము శనగపప్పు అలానే వేరుశనగలు ఇలా కొద్దిగా వేరుశనగల్ని 1/2 భాగాలు చేసేసుకొని ఈ విధంగా అయితే నేను వేరుశనగ పప్పును కూడా వేసేసుకున్నాను చూడండి. అలానే పెసరపప్పు, శనగపప్పు అన్నింటినీ ముందే నానబెట్టేసుకున్నానండి. వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, శనగపప్పు అలానే మనకి శనగిత్తనాలు 1/2 భాగం చేసేసుకున్నాను చూడండి. ఈ విధంగా పెసరపప్పు నాణ్యాన్ని బాగా ఇప్పుడు ఇందులోకి మనము తురుముకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాము. అలానే పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వీటన్నింటిని ఇందులో అయితే వేసేసుకుందాం. వేసేసుకొని ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుందామండి. నైస్ ఉప్పు వేసేసుకుందాము, బాగా మిక్స్ అవుతుంది. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా పిండిలోకి మొత్తం వెజిటేబుల్స్ని మనము అలానే పప్పు ధాన్యాలన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకున్నాము. వాటర్ని ఇలా వేడి చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుందాం. వేడి నీళ్ళు వేసానండి ఇందులోకి కొద్దిగా. అలానే ఆయిల్ని కూడా వేసుకుందాము. ఆయిల్ని వేయడం వల్ల రొట్టె అనేది మంచిగా వస్తుందండి. వీటన్నింటినీ మిక్స్ చేసుకుందాం చపాతీ పిండిలాగా. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వాటర్ వేసేసుకుంటే మనకి ఈ మల్టీగ్రైన్ పిండి అనేది బాగా వస్తుందండి. చూడండి, పిండి ఈ విధంగా సరిపోతుందండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని గట్టి పిండిలాగా చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాం. వీటి చిన్న వంటలు అయితే తీసేసుకుందాం. ఈ విధంగా పిండిని అయితే నేను తీసేసుకున్నాను. కవర్కి కొద్దిగా ఆయిల్ పట్టించేసి దీని మీద నేను దీంతో అయితే మనము ప్రెస్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చపాతీని మనము చపాతీ కర్రతో నీట్గా తట్టుకున్నాము. ఇప్పుడు పెనం మీద వేసేసుకుందాం. ఈ విధంగా మనము ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇంకొక పద్ధతి చూపిస్తాను. పెనుము పెనం చల్లగా ఉన్న పెనం తీసేసుకొని ఆయిల్ వేసి వీటి మీద డైరెక్ట్గా తట్టేసుకోవడమే అండి. ఈ విధంగా ఇంకొకటి స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం మీద తట్టి డైరెక్ట్ పెట్టేసుకోవడమే అండి. రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అండ్ హెల్తీ అయినటువంటి మనకి మల్టీగ్రెయిన్ రొట్టె రెడీ అండి. వంకాయ కూర అలానే కొత్తిమీర చట్నీతో తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.